బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబసా. పద అర్థం చూద్దాం రండి. బ్రహ్మణి ఆధ్యాయ కర్మాణి, కర్మలను బ్రహ్మానికి అర్పించి, సంఘం త్యక్త్వా ఆసక్తిని వదిలి, కరోతి యః ఎవడు చేస్తాడో, లిప్యతే న సహ పాపేన అతనికి పాపం అంటదు, పద్మపత్రం ఇవ అంబసా నీటిలో ఉన్న తామర ఆకులా. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున ఇప్పుడు కర్మయోగి స్థితి ఎంత పవిత్రమో విను. ఎవడు తన కర్మలను బ్రహ్మానికి అర్పించి ఆసక్తి లేకుండా పనిచేస్తాడో అతనికి కర్మలు అంటవు. అర్జున, నీటిలో తామర ఆకులు ఉంటాయి కదా, నీటిలోనే ఉన్న నీరు వాటికి అంటదు. అలాగే ప్రపంచంలో జీవిస్తూ కూడా కర్మలు చేస్తూ ఉన్నా ఆసక్తి లేకుండా చేసేవాడికి పాపం అంటదు. అర్జున, బంధం బయట లేదు, అది మన ఆసక్తిలో ఉంది. ఆసక్తి వదిలితే కర్మలు శుద్ధమవుతాయి అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకు కూడా వివరిస్తున్నారు. హరే కృష్ణ.